జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమన్నా చేద్దామని చెప్పి ఎటువంటి స్వార్థం లేకుండా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించడం కోసం ఇక్కడికి వచ్చి ఓపికగా నేను చెప్తున్నదంతా వింటున్నటువంటి మరి 50 మంది కార్యకర్త సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మరి ఏదైతే ఈ రాష్ట్రంలో మరి మనందరం కూడా ఓడిపోయిన పార్టీలో ఉన్నాం. ఒకటే మనం ఆలోచన చేసుకుంటే ఎవరైనా రాజకీయ నాయకులు పనిచేయకపోతే ఆ పార్టీలు పతనం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి, లేదా ఎవరైనా సరిగా పనిచేయకపోతే ఓట్లు తక్కువ వచ్చేటువంటి సందర్భాలు మనం చూసాం. రాజకీయాల్లో గెలిపోవటం సహజమే, కానీ మొట్టమొదటిసారి అందరికీ అన్నీ ఇచ్చి ఏ ఒక్క ఎక్కడ రాజకీయం కానీ లేదా కులమత వ్యత్యాసాలు కానీ లేకుండా అడిగిన వారికి అందరికీ అన్నీ అందించి ఈరోజు ఓడిపోయే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. ఎంచేతంటే రాజకీయ నాయకులు కూడా అసలు సర్వీస్ చేయాలంటే కూడా మరి మొన్నటి కిందకే ఉండడం సీన్ వాడుతూ మళ్ళీ ఈ పాదయాత్ర అంటే గతంలోనే నట్లు బొట్లు ఊదైపోయింది ఈ గడప తిరిగి అంటే మళ్ళీ అన్న చేతుల్లో కొంప తీసి కంగారు పడ్డాం. అట్లా విపరీతంగా తిరిగి అందరికీ అన్ని చేసే కార్యక్రమం ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి వెనకాల మనందరం కానీ చేశాం. కానీ ఈరోజు జరిగినటువంటి నిర్ణయం చూసుకుంటే మరి ఏదైతే మరి మన పార్టీ పతాక స్థాయిలో ఉన్నటువంటిది ఈరోజు కాలగర్భంలో కలిసిపోయే స్థాయికి వచ్చేస్తుంది. వాస్తవం ఎందుకు ఇలా జరిగింది ఏమిటంటే మీ అందరికీ మామూలుగా చెప్తే అర్థం తెలియదు. అందుకే ఈ మధ్య పుష్ప సినిమా చూసుంటారు.